దశాబ్దాలుగా ఆ రెండు కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులు ఒకే నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అని తలబడ్డాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు, తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఆ శాసనసభ స్థానమే వేదికగా పోరాడాయి. ఇప్పుడు ఇరు కుటుంబాలు ఒకే పార్టీలో కలిసి పనిచేయబోతున్నాయి. ఇంతకీ ఈ అసెంబ్లీ స్థానం ఏ కుటుంబానికి దక్కుతుంది? కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలోని డోన్ శాసనసభ నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశమైంది. డోన్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి కుటుంబానికి సీటిస్తారా, లేదంటే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి ఇస్తారా అనేది ఇంతవరకు తేలలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన ఇరు కుటుంబాలు డోన్ తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. దీనిపై సీఎం ఇంతవరకు ఎవరికి కేటాయిస్తారో స్పష్టత ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం వేదికగా కోట్ల, కేఈ కుటుంబాలు దశాబ్దాలుగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కోట్ల కుటుంబం తెలుగుదేశంలో చేరుతుండటంతో అసలు సమస్య ప్రారంభమైంది. డోన్ శాసనసభ స్థానం నుంచి మొదటిసారి కెఈ కృష్ణమూర్తి 1978లో పోటీ చేసి గెలుపొందారు. 1983, 1985, 1989ల్లో కేఈ విజయం సాధించారు. 1994లో దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గెలుపొందారు. 1994లో జరిగిన ఉప ఎన్నికల్లో, 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేఈ సోదరుడు కేఈ ప్రభాకర్ గెలిచారు. 2004లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ విజయం సాధించారు. 2009లో తిరిగి కేఈ కృష్ణమూర్తి గెలుపొందారు. 2014లో మాత్రం ఇరు కుటుంబాలకు సంబంధం లేని వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. అయినా ఇరు వర్గాలు ఈ నియోజకవర్గంలో తమ పట్టును నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక్కడ చాలా మందికి మరి ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి ఇది అనేది వాళ్ళిద్దరికంటే ఎక్కువ మరి కనపడతా ఉంది పబ్లిక్లో. మరి ఇక్కడ మొదటి నుంచి ఉన్న కేఈ వాళ్ళని కాదని కోట్ల వాళ్ళు కూడా అడిగే ప్రసక్తి లేదు. మళ్ళీ అట్లాంటి ఆలోచన ఏదన్నా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సర్ది చెప్పి రెండు కుటుంబాలకి ఇక్కడ కేఈ వాళ్ళనే ఎక్కువ శాతం ప్రజలు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే మరి డోన్లో కేఈ అంటేనే తెలుగుదేశం పార్టీ. అలాగే ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ బీసీలు ఎక్కువ శాతం ఉన్న కుటుంబం. అత్యధికంగా మరి కురువ యాదవులు అయితేనేమి, వాల్మీకులు కానీ మరి వివిధ బడుగు బలహీన వర్గాలు దాదాపు 60% ఉన్న నియోజకవర్గం ఇది. మరి ఖచ్చితంగా బీసీల నియోజకవర్గాన్ని బీసీలకే కేటాయిస్తారు అని అంతా అనుకుంటా ఉన్నారు. డోన్ నియోజకవర్గం నుంచి కేఈ సోదరుడు ప్రతాప్ 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈ తరుణంలో కోట్ల కుటుంబం సైతం తమ పట్టును నిలుపుకునేందుకు తెదేపా నుంచి ఈ సీటును ఆశిస్తున్నారు. కోట్ల సుజాతమ్మ డోన్ కావాలంటూ తీవ్రంగా పట్టుబడుతున్నారు. సీఎంను కలిసినప్పుడు ఈ నియోజకవర్గం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ మధ్యనే కేఈ సోదరులు సైతం ముఖ్యమంత్రిని కలిశారు. వారు కూడా డోన్ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు జరిగినటువంటి 1956 నుంచి జరిగినటువంటి ఎన్నికల సరళిని ఒకసారి చూస్తే మెజార్టీగానే తెలుగుదేశం పార్టీ వచ్చింది. మరి ఇప్పుడు కోట్ల ఫ్యామిలీ కూడా వస్తున్నట్లు మొన్ననే వాళ్ళు కలిశారు. మరి దాని నుంచి కూడా ఈరోజు అది ఒక సెన్సేషనల్ కాన్స్టిట్యున్సీగా ఉంది. మాకు అందిన సమాచారం ఏంటంటే కోట్ల కుటుంబం కూడా డోన్ అడుగుతున్నట్లు కూడా తెలిసింది. కానీ మేమేమంటున్నామంటే అది బడుగుల స్థానం. డోన్ అనేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మాదన నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కె కృష్ణమూర్తి నుంచి మరి కె ప్రభాకరన్న బీసీల స్థానం కాబట్టి బీసీలకే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇరు కుటుంబాల నేతలు ఒకే పార్టీలో కలిసి పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా డోన్ విషయంలో మాత్రం పట్టువీడడం లేదు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబే త్వరలో పరిష్కారం చూపుతారని తెదేపా శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.